సో ఇప్పుడు ట్రంప్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇంకో నెల రోజుల పాటు ఈ యుద్ధ పరిస్థితి అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మనకు రావాల్సినటువంటి క్రూడ్ అంతా కూడా ఆగిపోతుంది. రోజుకి 20-30 ట్యాంకర్లు, నెలకి 120-150 ట్యాంకర్లు రావాల్సిందంతా ఆగిపోయినప్పుడు ఇక్కడ మనకు అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. అప్పుడు కేవలం ఒక ఇండియానే కాదు, ఇట్లా చాలా దేశాలు, చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు దీనివల్ల ఎఫెక్ట్ అవుతాయి. అటువైపు యూరప్ సైడ్ కావచ్చు, మన సైడ్ కావచ్చు, చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతాయి దీని మీద. ఇంకొక వైపు ఆయిల్ రిఫైనరీల మీద కూడా ఇరాన్ దాడి చేస్తూ ఉన్నది. మరోవైపు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే షిప్లకు ఇన్సూరెన్స్ కల్పిస్తాయో ఈ యుద్ధ పరిస్థితుల వల్ల వాళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది చాలా పెద్ద ఎత్తున పెంచారంట. ఎందుకంటే షిప్లకు ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచేసారు. సో ఒకటేమో మనకు రావాల్సిన క్రూడ్ ఆగిపోయింది, ఇంకొకటి రిఫైనరీల మీద దాడి జరుగుతున్నది, ఇంకొక వైపు ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో షిప్లకు సంబంధించి ఆయిల్ ట్యాంకర్లకు కావచ్చు, మిగతా గుడ్ సప్లై చేసే ఆ షిప్లన్నిటికీ ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచేసారు. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కడ పడుతుంది? క్రూడ్ ఆయిల్ ధరల మీద పడుతుంది. ప్రస్తుతం $72-79 మధ్యలో ఒక బ్యారెల్ చమురు కొనసాగుతూ ఉన్నది. సో అది ఈ పరిస్థితి ఇట్లనే కంటిన్యూ అయితే $100, $120 వరకు కూడా పోయే ప్రమాదం ఉంది. సో $100-120 పోతే అప్పుడు మన పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $72-79 ఉన్నప్పుడే మన దగ్గర $100-110 వరకు పెట్రోల్ రేటు కొనసాగుతూ ఉన్నది. అదే $72 నుంచి $100 కానీ $120 కానీ అయితే అప్పుడు మన దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. అంటే అప్పుడు మన దేశం ఇంకొక రకం కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కొనడానికి ఎక్కువగా విదేశీ మారకం పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన డాలర్ తోటి మన రూపాయి పరిస్థితి ఎట్లా ఉందో చూస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితి ఇట్లనే కంటిన్యూ అవుతూ పోతే ఏవైతే మన విదేశీ మారక నిల్వలనే అవన్నీ కూడా దానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా రూపాయి విలువ ఇంకా పడిపోతూ ఉంటుంది. వాళ్ళు కొట్లాడుకోవడం వల్ల ఇంపాక్ట్ అంతా కూడా మన మీద పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసేవి ఆగిపోతాయి, అటువైపు యూరోప్ వైపు వెళ్ళేవి, ఈ హొర్ముజ్ జలసంధి గుండా వెళ్ళాల్సినవి ఆగిపోయినాయి, అటు నుంచి మనకు రావాల్సిన క్రూడ్ ఆగిపోయింది. క్రూడ్ ఆగిపోతే ఏమైతుంది? నాట్ ఓన్లీ డీజిల్ రేట్లు పెరగడం కాదు, చాలా రేట్లు పెరుగుతాయి. ఫ్యూయల్ రాకపోతే ఏ వ్యవస్థ కూడా పనిచేయదు, డీజిల్ పెట్రోల్ లేకుండా ఏ వ్యవస్థ కూడా నడవదు. సో అన్నిటి మీద దీని ప్రభావం పడుతుంది. సో దానివల్ల మన దగ్గర పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగే అవకాశాలు, పెరిగే ప్రమాదం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది.